వందనాలండి. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్కి వచ్చేసినాం. తగ్గించుకోవడం గురించి యోహాన్ నేర్చుకున్న పాఠం ఈరోజు చూసుకుందాం. మత్తయి 20:20-21 వరకు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయగా, నీవేం కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అన్నాను. యాకోబు యోహాన్ల తల్లి యేసు ప్రభుతో ఆయన రాజ్యంలో తన కుమారులకు ప్రత్యేక స్థానాలు ఇవ్వమని అడిగింది. మామూలుగా తమ పిల్లలకు అన్నిటికంటే శ్రేష్టమైనది ఇవ్వాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఈ సందర్భంగా సలోమి తన కుమారులు యాకోబు యోహాన్ల కొరకు ఒక కోరిక కోరింది. ప్రభు మహిమలో ఆయనతో కుడివైపున ఎడమవైపున ప్రధానమైన స్థానాల్లో తన కుమారులు ఉండాలని ఆశించింది. రాబోయే మెస్సయ రాజ్యంలో వారికి ప్రధాన స్థానం ఇవ్వాలని కోరుకుంది. అటువంటి కోరిక ఆమె కోరనే ఉండకూడదు. వారి గర్వము, స్వార్థము, దేవుని ప్రణాళికను గురించిన అజ్ఞానం కనపడతా ఉంది. వారు ఆయనతో ఉన్నందున ఈపాటికే చాలా నేర్చుకుని ఉండాల్సింది. అంతకుముందే మార్కు 9:33-37లో ఎవరు గొప్ప అని వాదనలు చేసుకోవడం తప్పని ప్రభు చెప్పాడు. ఆ పాఠం వీరు పట్టించుకోలేదు. ఇక్కడ వారి అభ్యర్థనకు స్పందనగా కోపంగా మందలించలేదు, కానీ నెమ్మదిగా వారికి అర్థమయ్యే విధంగా యేసయ్య వివరించాడు. ఆయన రాజ్యంలో ఉండాలి అంటే శ్రమలు, బాధలు ఉంటాయి, మహిమకు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. తన గిన్నె గురించి శ్రమల్లో మునిగిపోవాల్సి వస్తుందని వివరించాడు. కానీ వారి అజ్ఞానం వల్ల వారు అవన్నీ భరిస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు ఎలాగూ శ్రమపడాల్సి ఉన్నా కూడా ప్రభు వారి ఆలోచనలను వారి స్వార్థపరమైన గమ్యం నుండి స్వార్థరహితంగా ఉంటూ ఇతరుల గురించి ఆలోచించే విధంగా మార్చుటకు ప్రయత్నించాడు. శిష్యులుగా ఉండాలంటే గొప్ప పదవుల కొరకు ఆశించుట కాదనే పాఠం వారు నేర్చుకోవాల్సి ఉంది. యాకోబు యోహాన్లు అభ్యర్థన నచ్చని మిగిలిన శిష్యులు కూడా నేర్చుకున్నారు. దేవుడి గురించి తెలియని వారు చేసే పని పదవుల కొరకు, అధికారం కొరకు ఆశించుట అని ప్రభువు చెప్పాడు. ఆయనను వెంబడించేవారు ప్రత్యేకంగా ఉండాలి. ఆయన శిష్యుల గొప్పతనము వారి పరిచర్యలోనూ ఇతరులకు పరిచర్య చేయటం ద్వారాను కనపడుతుంది. ఇటువంటి వైఖరికి అందరికంటే గొప్ప మాదిరి మన రక్షకుడు. ఆయన జీవిత విధానం అందరూ ఆచరించాల్సిందే. ఆయన ఉద్దేశం ఇతరులకు ఇచ్చుటే గాని వారి యొద్ద నుండి తీసుకుంటూ కాదు. పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకే వచ్చాడు. తన ప్రాణాన్ని దారిపోసేందుకు వచ్చాడు. యోహాన్ లాగా క్రైస్తవ జీవితము తగ్గింపుతో ఉండాలి, సేవ చేసేవారిగా ఉండాలి. ఇది త్యాగంతో కూడినదై ఉంటుంది. ఈ లోకంలో మెప్పు సంపాదించుకోలేం. మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని మెచ్చుకోకపోవచ్చు, కానీ ప్రభువు మనం ఏం చేసినా కూడా నిత్యత్వంలో మనకు బహుమానం ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, అన్నిటికంటే శ్రేష్టమైన లక్షణం తగ్గింపు స్వభావం. అది మీరు యోహానికి ఎలాగ నేర్పించారో మేము అర్థం చేసుకొని, తండ్రి మాకు కూడా అవసరం ఉంది కాబట్టి మాలో ఉన్న గర్వము, అహము అన్నీ పక్కన పెట్టి మీ వైపు చూసేది నేర్పించుకొని, తండ్రి తగ్గింపు స్వభావము మాకు నేర్పించి మేము మీకోసం చాలా పనులు చేసుకునేదానికి, ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం నిలబడేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.